హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 62 ఆఫ్ మహాభారత సిరీస్. ఒక ప్రశ్న మనల్ని ఇంకా వెంటాడుతుంది. అసలు గురువు గొప్పవాడా లేక శిష్యుడా? ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం ఒక త్యాగగాథలో దాగి ఉంది. అదే ఏకవల్లుని కథలు. ఏకవల్లుడు రాజుల బిడ్డ కాదు, ఒక గిరిజన బాలుడు. కానీ అతని కళ మాత్రం ప్రపంచంలో గొప్ప ధనుర్ధారి కావడం. అతను ద్రోణాచార్యుడిని తన గురువుగా భావించాడు. కానీ దురదృష్టవశాత్తు ద్రోణుడు అతన్ని తిరస్కరించాడు. కానీ ఏకవల్లుడు మాత్రం వెనక్కి తగ్గలేదు. అడవిలో ఒక చెట్టుకు ద్రోణుని మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు అభ్యాసం చేసేవాడు. కాలం గడిచింది. అర్జునుని కన్నా వేగంగా బాణాలు సంధించే స్థాయికి ఎదిగాడు. దాన్ని చూసిన ద్రోణాచార్యుడు అసూయపడ్డాడు. అర్జునుని లోకశ్రేష్ఠ శిష్యుడు అనే ఖ్యాతిని కాపాడుకోవాలనుకున్నాడు ద్రోణాచార్యుడు. ఏకవల్లుని పిలిచి గురుదక్షిణ అడిగాడు. ఈ బొటని వేలుని కావాలి అని అన్నాడు. అప్పుడు ఏకవల్లుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన వేలుని కోసి గురువు పాదాల దగ్గర ఉంచాడు. ఆ బలిదానం పట్ల ప్రశంస కన్నా మౌనం ఎక్కువైంది. ఎంతమంది అర్జునులు వచ్చిపోయినా నిజమైన శిష్యుని నిబద్ధతతో ఏకవల్లుడు ఎప్పటికీ నిలిచిపోతాడు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.